వంశీకృష్ణ గారికి, ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి అండ్ పైడ కృష్ణ ప్రసాద్ గారికి అండ్ అలానే మన నాగరాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఫస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రేడిసన్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకు వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ వద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్టు, అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు, అందరి సపోర్టు ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు యూత్కి ఏదో ఒక సందేశం ఇస్తారని నిన్నే చెప్పారు హేమ గారు, అది కూడా చెప్పండి. అండ్ అలాగే ముఖ్యంగా ఉమెన్ కోసం కూడా. ఉమెన్ అండి, ఉమెన్ ఎంపవర్ అంటే ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే, ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే, మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మరి నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ చూసే వాళ్ళు కూడా ఓకే, తనేదో మంచి కాజ్ కోసం వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారని ఒక చిన్న ఇది. ఇంకొక విషయం ఏంటంటే, మిస్సెస్ ఇండియాలో హేమలత రెడ్డి తీసుకున్న, అంటే తను చెప్పిన మాటలు ఎందుకు మిస్సెస్ ఇండియాగా తను అవతరించారు అని అడిగినప్పుడు, మామ నేను మాట్లాడినంతా కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడా లేనంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకా కృషి చేస్తానని చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా వేదిక మీద ఉన్న మా కృష్ణప్రసాద్ గారికి, నాగరాజు గారికి, అలాగే ఈరోజు ఉన్నటువంటి హేమలత రెడ్డి గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి కొన్ని విషయాలు చెప్పింది. నేను పొజిషన్ వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజం అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను. నిజంగా గ్రేట్ థాట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయికి నుండి గోరు కానీ, అమ్మాయికి ఉన్నటువంటి ఆ కసి కానీ మీకు మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజులు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజల తరఫున, ముఖ్యంగా మా సౌత్ కాంగ్రెస్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రానున్న రోజులు ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.